కానీ చెప్పండి, ప్రవీణ్ పగడాల మరణం ఇవాళ ఇంతమందిని ఇక్కడ కదిలించింది. ఎట్లా చూసుకుంటా ఉన్నారు? ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అంటా ఉన్నారా, లేదంటే హత్య అనుకుంటా ఉన్నారు? ఖచ్చితంగా ఇది హత్యనే నాన్న. ఏ రకంగా అంటే మీరు చూడండి, యాక్సిడెంట్ అయితే బండి ఒక దగ్గర పడాలి, బాడీ ఒక దగ్గర పడాలి. మీరు చూడండి ఫోటోలు, మీరు కూడా చూసి ఉండొచ్చు. ఎగ్జాక్ట్గా బాడీ శరీరం మీద బండి పెట్టారు. మీరు రాయల్ ఎన్ఫీల్డ్ మనకు అందరికీ తెలిసిందే, సైలెన్సర్ ఎంతో వేడిగా ఉంటుంది. మామూలుగా స్టార్ట్ చేస్తున్న అది వేడిగా ఉంటుంది. ఆ సైలెన్సర్ అనేది కనీసము ఆ వాతావరణ కానీ దాని గాయం అనేది ఏమైనా ఉందా? మీరు అబ్జర్వ్ చేయండి, శరీరానికి ఒక సైడే బలమైన గాయం జరిగింది. మళ్ళీ మీరు ఇక్కడ చూడండి, షూ గుర్తుంది ఇక్కడ, మీరు అబ్జర్వ్ చేయండి. మళ్ళీ అక్కడ పరిసర ప్రాంతాల్లో ఇరిగిపోయిన కట్టలో దానికి బ్లడ్ అయి ఉంది. మరి ఇది మీరు చెప్పండి మిత్రుల, మీరు అది ఖచ్చితంగా మీరు కూడా గెస్ చేస్తారు కదా హత్యననే. ఇప్పుడు యాక్సిడెంట్ అంటే ఆ బండి జరిగిపోయినట్టు కానీ, బండి మన పార్ట్స్ కానీ ఇరిగిపోవడం కానీ, ఈ వ్యక్తి కూడా షర్ట్ చనిపోవడం కానీ, ప్యాంట్, హెల్మెట్ కూడా క్లియర్ ఉంది. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయండి, ఆయన మాస్క్, ఆయన కళ్ళజోడు సపరేట్ పక్కన పెట్టారు. మాస్క్ కళ్ళజోడు ఒకదాని మీద ఒకటి పక్కన యాక్సిడెంట్ అయినప్పుడు ఆయనే పడ్డాక తీసి పెట్టిండంటారా? కానీ ఖచ్చితంగా అది హత్యనే కదన్న. మరి ప్రభుత్వాలు కూడా దీన్ని పట్టించుకోవాలి కదన్న. ఎంతమంది క్రైస్తవ సమాజం ఇక్కడ దిగు వచ్చింది. మరి మీరు విచారణ జరిపించాలి కదా. ఏదో నామకవాసమైన విచారణ ఎందుకన్నా గట్టిగా జరిగిస్తే మాకు కూడా తెలుస్తుంది కదా. ఖచ్చితంగా ఇది ప్రపంచ క్రైస్తవ ఇది హత్య అని తెలిసింది కాబట్టి ఇంతమంది వచ్చి, మీరు చూడండి, ఇంతమంది వచ్చి మరి జస్టిస్ అని మరి మాట్లాడుతున్నారు. మరి ప్రభుత్వాలు మౌనంగా ఉంటే మాకు కూడా ఎట్లుంటుంది చెప్పండి. మీరు ప్రజలు అంటే ఏంది, అందరు సమానమే కదా ప్రభుత్వాలకి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు కదా. క్రైస్తవ అయినా, ముస్లిం అయినా, ఇంకోరైనా మీరు సమానమైన పరిపాలన చేయాలి కదా. సరే, మీరు ఒప్పుకుంటాం, మనం ఆఫీస్లో ఉంటాం లేదా బయట ఉంటాం, స్నేహితులు ఉంటాం, హిందూ క్రిస్టియన్ ముస్లిం అందరం కలిసిమెలిసే ఉంటున్నాం కదా. మరి ఇది ఎందుకు ఇట్లా ఒకరిని టార్గెట్ చేయడం ఎందుకు? మరి హిందూత్వంలో లేరా, క్రిస్టియన్స్లో లేరా, ముస్లిమ్స్లో లేరా? అలాంటి వారి మీద మీరు యాక్షన్ తీసుకోండి. మేము కూడా కోరుకుంటున్నాము, ప్రశాంతంగా ఉందాం, భారతదేశంలో అందరము మరి సహోదర ప్రేమతో ఐక్యంగా ఉందాము. ఇవన్నీ ఎందుకన్నా, ఇవన్నీ ఎందుకు? మనకు ప్రశాంతంగా ఉందాం. ఆల్రెడీ స్పందించింది దీని మీద, విచారణ జరిపించాలి, త్వరగా దాని మీద ఉన్న హిస్టరీ బయట పెట్టాలని చెప్తా ఉన్నాడు కదా. ఇక్కడ మీకు అంటే మీ పైన చిన్న చూపు చూసినట్టు ఒకటి అనిపిస్తుంది. చిన్న చూపి అన్న. ఇప్పుడు విచారణ, ఇప్పుడు చూడండి, మనం కొన్ని చూసుకుందాము. సెలబ్రిటీ కానీ వేరే వాళ్ళు చనిపోయినప్పుడు ఎంత విచారణ ఫాస్ట్గా ఉంటుంది అన్న, ఎంత ఫాస్ట్గా ఉంటుంది. మరి మాది ఎందుకు స్లో అవుతుంది? పోలీసులు వారు చేస్తున్నారు, నేను చేయలేదని నేను అనను. చేసి ఒకవేళ కానిపక్షాన సిబిఐ విచారణకు వెళ్తారు కదా. ఇప్పుడు ఇంతమంది క్రైస్తవ లోకం ఒకరిని ప్రేమించి వచ్చిందంటే ఆయన ఎంత పెద్ద మనిషి అయినా, మా క్రైస్తవులో ఆయన పెద్ద మనిషి. మాకు ఆయన మీద మీరు విచారణ జరిగించినప్పుడు ఇంకో పరంగా మీరు ముందుకు వెళ్తున్నప్పుడు మాకు కూడా మీకు గౌరవం పెరుగుతుందిగా. మాకు కూడా ప్రభుత్వాలు సపోర్ట్ చేసి నేను ఉంటాయి కదా. మీరు విచారణ ఆదేశించారు, కానీ అది విచారణ జరుగుతుందా లేదని మాకు ఎట్లా తెలియాలి? మాకేం తెలుస్తలేదు కదా. అది దాని గురించి రిపోర్ట్ అనేది కూడా బయటికి రావట్లేదు కదా. ఏమి మాకు ఇంతవరకు అసలు బాడీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఏం సమాధానం లేదు కదా ప్రభుత్వాల నుంచి కానీ పోలీసుల నుంచి. ఏదైనా వస్తే అవును జరుగుతుందని మాకు క్లారిటీ ఉంటుంది. బట్ పక్షపాతం చూపిస్తుంది అనేది కూడా మాకు, నేను కాదు అందరూ అంటున్న విషయమే. మరి నమ్మకం ఉందా ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఇంతమంది కదలికలన్నా చూసి సమగ్రమైన విచారణ జరిపిస్తారని నమ్ముతూ ఉన్నారా, విశ్వసిస్తున్నారా? ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఉందన్న, కానీ కొంతమంది అడ్డుపడుతూ ఉన్నారు. ఆ అడ్డుపడే వాళ్ళని తీసేసి దయచేసి మీకు కూడా కోరుకుంటుంది, ప్రభుత్వాలకు కోరుకుంటుంది ఏంటంటే న్యాయం జరిగించండి. న్యాయం జరిగిస్తే మాకు ఇంకా నమ్మకం ఇంకా పెరుగుతుంది. నమ్మకం ఉంది, నమ్మకం లేదని కాదు, కానీ ఇంకా త్వరగా విచారణ జరిగిస్తే ఇంతమంది ప్రశాంతంగా ఉండగలుగుతారు. లేకపోతే వీళ్ళు కూడా ఏం చేయాలి, ఇంకేం చేయాలి, చాలామంది యూత్ కూడా రగులుతూ ఉన్నారు. వాళ్ళకి అంత సహనం ఉండదు కదా. ఎందుకు ఇవన్నీ జరుపుతుంటే అవును ఇది ఏందో అనేది ఒక మిస్టరీ అనేది బయటకు వస్తే దాన్ని బట్టి ఏం చేయాలనేది తర్వాత మేము ఆలోచిస్తాం. కానీ విచారణ అనేది త్వరగా జరిపిస్తే మాకు క్లారిటీ ఉంటుంది కదా. విచారణ జరిపిస్తే నమ్మకం ఉంది, కానీ ఇంకా జరగాలనేది మేము ఆశపడుతున్నాం. ఫైనల్గా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? ఒకవేళ ఇది యాక్సిడెంటా హత్య అని చెప్పేసి తొందరగా బయటపడితే, ఒకవేళ హత్య అని నిర్ధారిస్తే ఏం చేయబోతా ఉన్నారు? కార్యాచరణ ఎట్లా ఉంటుంది? హత్య అనేది ఏదైతే అన్న, కుటుంబం ఉంది, పెద్దలు ఉన్నారు, మా పెద్దలు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళ నాశనాన్ని కూడా మేము కోరుకోమన్నాం. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ప్రేమించమనే అంటున్నాడు. అదే పాటియాలి మేము. కాకపోతే ఇంత మతోన్మాదం ఎందుకు అన్నది మా బాధ. థ్యాంక్ యూ.